సో మొన్న మోడీ గారు వచ్చి బంగారం కొనకండి, తర్వాత మీరు పెట్రోల్ డీజిల్ అని తగ్గించండి, వాడకాన్ని తగ్గించండి, విదేశీ పర్యటనలను మానుకోండి అని చెప్పేసి చెప్పినారు. ఆఖరికి వంట నూనెను కూడా తక్కువ వాడండి అని చెప్పినారు. ఇది దేనికి సంకేతాలు అనుకోవచ్చు మనం? ఇది బీజేపీ ప్రభుత్వం యొక్క అసమర్థతకు సంకేతంగా మనం భావించాలి. అధికారంలోకి రాకముందు 64 రూపాయలు ఆ రోజు డాలర్ రేటు ఉన్నప్పుడు మనం ఈ దేశంలో ఆర్థిక సంక్షోభంలోకి పోతుంది, నష్టపోతున్నాము, మాకు అధికారం ఇవ్వండి, మేము పెద్ద ఎత్తున ప్రజలను అభివృద్ధి చేస్తాము, ఏ ఇబ్బంది రాకుండా చూసుకున్నాము, ఆర్థిక వ్యవస్థను పరిపుష్టి చేస్తామని చెప్పేసి ఆనాడు బీజేపీ నాయకులు మాట్లాడారు. ఇవాళ 96 రూపాయలు డాలర్ గా మారిపోయిన పరిస్థితి. ఇవాళ రూపాయి అనేది పతనావస్థకు చేరుకుంటుంటే నిస్సిగ్గుగా ఇవాళ ప్రకటనలు చేస్తా ఉన్నారు. గతం నుంచి మేము చెప్తా ఉన్నాం, సిపిఐ పార్టీగా ఇరాన్ పైన యుద్ధం జరుగుతూ ఉంటే అమెరికా ఇజ్రాయెల్ ఏకపక్ష దాడులు చేయడం వల్ల ఆ యుద్ధం అనేది ఒక దేశానికి పరిమితమైనది కాదు, ప్రపంచ దేశాలను కబలిస్తుంది, ఇది ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. కాబట్టి ఆయా అన్ని దేశాలలో కూడా ఇవాళ రేట్లు పెరుగుతాయి. గ్యాస్ నిక్షేపాలు ప్రధానంగా మనకు 70% కూడా ఇరాన్ నుంచి వస్తున్నది కాబట్టి అన్ని రేట్లు పెరుగుతాయి. ప్రజల యొక్క జీవన పరిస్థితి మెరుగుపడకపోగా మరింత అగాధంలోకి పోతుందని చెప్పేసి ఆడ మాట్లాడితే, ఆ రోజు మీరు ఎక్కడో యుద్ధం జరిగితే ఈ దేశంలో ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారు, మీరు ఇక్కడ నుంచి ఇరాన్ వెళ్ళిపో అని చెప్పేసి మాట్లాడినటువంటి బీజేపీ నాయకులు ఇవాళ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి రష్యాతోని మనము ఆయిల్ కొనాలా లేదా అనేది ఇలా ట్రంప్ సర్కారు నిర్దేశిస్తా ఉన్నాడు. కాబట్టి మన భారతదేశానికి ఒక నిర్దిష్టమైనటువంటి విదేశాంగ విధానం రూపకల్పన చేసుకోకపోవడం మూలంగానే ఇవాళ పెట్రోలు, డీజిల్, గ్యాస్ రేట్లు పెరిగినాయి. ఒకవైపు ఆయిల్ కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ తగ్గినప్పుడు ఇక్కడ పెట్రోల్, డీజిల్, సిలిండర్, గ్యాస్ తగ్గాలి. కానీ అక్కడ తగ్గినప్పుడు ఇక్కడ సేమ్ ఉన్నాయి, మళ్ళీ ఇవాళ అక్కడ పెరిగినాయి కాబట్టి ఇక్కడ పెంచుతామని చెప్పేసి మాట్లాడడం సహేతుకంగా లేదు. ఆనాడు లబ్ధి పొందిరు కాబట్టి ఇవాళ మీరు భరించాల్సినటువంటి అవసరం ఉంటది. కాబట్టి మోడీ సర్కార్ రైట్. ఇప్పుడు చూసుకుంటే సామాన్యుడికి బంగారం అనేది చాలా విలువతో కూడుకున్నది, చాలా ఖర్చుతో కూడుకున్నది. ఇప్పుడున్న పరిస్థితుల్లోనే సామాన్యుడు బంగారం కొనాలంటే చాలా కష్టపడి కొంటున్నాడు. కానీ ఒక సంవత్సరం పాటు కొనకండి అని చెప్పిన మోడీ మాటల్లో సంవత్సరం తర్వాత ఇదే రేటు ఉంటుందన్న గ్యారంటీ వాళ్ళు ఇవ్వగలుగుతారంటారా? ఇవ్వలేరు. వాళ్ళు ఇప్పటికే 2019లో అనేక హామీలు ఇచ్చారు. ప్రజలను మోసం చేసేటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. 2 కోట్లు సంవత్సరానికి ఇస్తామని చెప్పేసి నిరుద్యోగ యువతను మోసం చేసినటువంటి చరిత్ర బీజేపీ పార్టీకి ఉన్నది. ఇవాళ మరింత సంక్షోభంలోకి పోయే పరిస్థితి ఉన్నది. అమెరికాతోని వాణిజ్య ఒప్పందాలు రద్దు చేసుకోవాలి. ఇరాన్ కొన్ని సంవత్సరాలుగా భారతదేశంతో అనేక ఒప్పందాలతో ఉన్నది, మనకు స్నేహపూర్వకమైనటువంటి కంట్రీగా ఉన్నది. రష్యా మనకు స్నేహపూర్వకమైనటువంటి దేశంగా ఉన్నది. కాబట్టి ఆయా దేశాలతో ఒప్పందాలు చేసుకోవడం మూలంగా మనకు ఆయిల్ తక్కువ ధరకు వచ్చే అవకాశం ఉన్నది. కానీ ఇవాళ మోడీ మన దేశంలో ఉన్నటువంటి విదేశాంగ విధానం కాకుండా ట్రంప్ చెప్పేటువంటి ఆలోచన విధానం కొనసాగించడం మూలంగా ఇవాళ ఈ దేశంలో రేట్లు పెరుగుతా ఉన్నాయి. కాబట్టి మేము ఒకటే చేస్తా ఉన్నాము, ధరల నియంత్రణ కమిషన్ ఏర్పాటు చేసి దానికి బడ్జెట్ కేటాయించడం మూలంగా అంతర్జాతీయ స్థాయిలో రేట్లు పెరిగినా కూడా ఈ బడ్జెట్ నుంచి వాడటం మూలంగా ప్రజలపైన భారం పడదు. కాబట్టి మోడీ చెప్పే మాటలకు నమ్మొద్దని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ గ్యాస్ సిలిండరు రేట్లు తగ్గించాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ప్రజలు పోరాటంలోకి వస్తారు. కాబట్టి ఈ పోరాటం ఉధృతం రాకముందే మోడీ సర్కారు గతంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీల ప్రకారము రేట్లను తగ్గించాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తాం.